ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండడం లేదా? జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరో తెలియక క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా? 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చినా ప్రయోజనం లేదనే నిర్వేదంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? బీఆర్ఎస్ మంత్రులతో పోల్చుకొని కాంగ్రెస్ అధిష్టానం తీరుపై క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తోందా? ఫర్ డీటెయిల్స్ వాచ్ ఇన్సైడ్ స్టోరీ. పార్టీ పవర్లోకి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ కు అసంతృప్తి తప్పటం లేదు. 2 మంత్రులు ఉన్న కార్యకర్తలను పట్టించుకునే దిక్కులేదు. ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల 15 ఆగస్టు వేడుకల సందర్భంగా పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లాలో జెండా ఎగురవేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి సిద్దిపేట జిల్లాకే వస్తుంది. దీంతో పొన్నం ప్రభాకర్ ను సిద్దిపేటకే పరిమితం చేశారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు జెండా ఆవిష్కరించారు. అయితే గడిచిన 8 నెలల్లో 2-3 సార్లు మినహా శ్రీధర్ బాబు పెద్దగా ఉమ్మడి జిల్లాలో అందుబాటులో లేరు. అదే సమయంలో పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్, కరీంనగర్ మినహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్దగా సమయం ఇవ్వలేకపోతున్నారు. 1.5 రోజులుగా కరీంనగర్ లో అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కేడర్ అంతా తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రులు కలిసే వీలు లేకుండా పోతోంది. అయితే పొన్నం ప్రభాకర్ మాత్రం హుస్నాబాద్ కు వచ్చిన సమయంలో కరీంనగర్ కు చెందిన కొందరు ముఖ్య నేతలు మాత్రం కలిసే అవకాశం ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి మంత్రుల పర్యటనలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో మంత్రికి సన్నిహితంగా ఉండటం మరో మినిస్టర్కు ఇబ్బందికరంగా మారుతోంది. జగిత్యాల నియోజకవర్గం పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలగటంతో నేతల మధ్య కలహాలు పీక్స్ కు చేరాయి. మరోవైపు శ్రీధర్ బాబు కరీంనగర్ రాకపోయినా హైదరాబాద్ నుంచే ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. అలకబోనిన జీవన్ రెడ్డిని బుజ్జగించడంలో ఈ మంత్రి కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో పొన్నం ప్రభాకర్ తో అంతర్గత విభేదాలు ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు నేరేళ్ల శారదకు నామినేటెడ్ పదవులను ఇప్పించుకున్నారు. ఈ పరిణామం పొన్నం ప్రభాకర్ కు నచ్చలేదట. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ శాసనసభ్యుడికి మంత్రి పొన్నం సపోర్టుగా ఉంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి శ్రీధర్ బాబు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో హస్తం పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమక పడుతోంది. ఎమ్మెల్యేలను దాటుకుని మంత్రుల దగ్గరకు వెళుతున్న క్యాడర్ పై శాసనసభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కేబినెట్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేశారు. 4 మంత్రులకు చోటు లభించింది. దీంతో వారంతా స్థానిక క్యాడర్ కు అందుబాటులో ఉండేవారు. దీంతో ద్వితీయ నేతలంతా పనులు చేయించుకున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా తమకు మాత్రం పనులు జరగటం లేదని హస్తం పార్టీ కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 8 నెలల్లో కేవలం 2 సార్లు మాత్రమే కరీంనగర్ కు వచ్చారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మంత్రులు ఏదో ఒక సమయంలో తమకు అందుబాటులో ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏం చేస్తారో చూడాలి మరి.